దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఆమేన్. చూడండి దేవుని వాక్యాన్ని. ఈరోజు దేవుని సన్నిధిలో అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ గొప్ప శిలువ త్యాగం. దాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని వర్ణిస్తుందంటే కృపా బాహుళ్యము అంటుంది. మరొక వచనంలో ఏమందంటే పుణ్యకార్యము అంటుంది. నిజంగా చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ త్యాగం గనక లేకపోతే మీరు నేను అసలు మన జీవితాల్లో అడ్రస్సే లేదు. ఎందుకంటే దేవుడు తన అనాది ప్రణాళిక చొప్పున మనుషులందరి పాపం నుంచి విడిపించుటకు, మనుషులందరినీ తన ఎదుట నిలబెట్టుటకు యేసుక్రీస్తు ప్రభు వారిని మన మధ్యలోకి పంపించారు. ఆయన చేసిన పుణ్యకార్యము వలన మనందరి జీవితాల్లో రక్షణ అనే ఒక బహుమానం, రక్షణ అనే ఆశీర్వాదం దేవుడు మన జీవితాల్లో కనుమరించాడు. మీకు తెలుసా, మన జీవితాల్లోకి అనుమతించబడిన మొదటి ఆశీర్వాదం రక్షణ. ఆశీర్వాదము రక్షణే మనకు ఆశీర్వాదం. అది ఎలా వచ్చింది? కృపా బాహుళ్యం అంటే ఇక్కడ మనం అతిశయించడానికి ఇంకేమీ లేదు. మనం గర్వించుకోవటానికి మీకు తెలుసా, నేను మోకాళ్ళ ప్రార్థన చేస్తే దేవుడు నన్ను రక్షించుతాడు అంటానికి లేదు. నేను ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు నన్ను రక్షించాడు అంటానికి లేదు. ఇదిగో ఇన్ని డబ్బులు నేను కడితే దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు అంటానికి లేదు. పలానా వ్యక్తి నా కోసం ఇదిగో సహాయం చేస్తే నాకు రక్షణ ఇచ్చింది అంటానికి లేదు. ఏ మనిషి ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయించకుండానట్లు తానే ఈ భూమి మీదకి దిగివచ్చి నరరూపధారిగా భూమి మీద దిగివచ్చి మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనుషులందరినీ కూడా క్షమించి రక్షించాడండి. దీన్ని ఏమన్నారంటే కృపా బాహుళ్యము అన్నారు. కృపా బాహుళ్యం అంటే దేవుని యొక్క కనికరం అన్నమాట. అది దేవుని యొక్క కటాక్షం. చూడండి, ఇంత కార్యాన్ని కేవలం రక్షణ కొరకు దేవుడు స్పెండ్ చేశాడు. మనిషి జీవితంలో దేవుడు స్వస్థపరచడానికి ఇంత కష్టపడలా. ఆలోచించారా? యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు గుడ్డి వ్యక్తి వచ్చారు, వెంటనే దేవుడు స్వస్థపరిచాడు. పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకొచ్చారు, ఆయన లేచి నీ పరుపెత్తుకున్నాడు అన్నారు. అది చాలా సులభంగా చేశాడు. కానీ సర్వలోక మానవాళిని రక్షించడానికి మాత్రం తానే బలి అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుని ఉగ్రతను ఆయన స్వీకరించాల్సి ఉంది కాబట్టి. అంటే మనిషి జీవితంలో దేవుడు చేసిన అతిపెద్ద కార్యం రక్షణ. మనమేమనుకుంటాం, ఈ అప్పు నుంచి ఒక్కటి విడిపించబడితే చాలు, ఇగో ఈ ఒక్క రోగం తగ్గితే చాలు, ఈ ఒక్క సమస్య పోతే చాలు అని మనం ఆలోచన చేస్తుంటే దేవునికి అతి కష్టమైన పని ఏంటయ్యా అంటే రక్షణ, పాపం నుంచి విడిపించబడటం, దేవుని నీతిని మనిషికి అప్పగించడం అనేది అతి కష్టమైన పని. బట్ దేవుని ప్రేమ, దేవుని కృపాబాహుళ్యము, దేవుడు చేసిన నీతి దానము మన జీవితాల్లో ఏం చేసింది అంటే ఉచితంగా అనుగ్రహించిందండి. దీన్ని బట్టి మనం అతిశయించాలండి. దేవుడు నా జీవితంలో రక్షణ ఇచ్చాడు. ఇది మన గొప్ప భాగ్యం. దేవుడిచ్చిన అతిపెద్ద ఆశీర్వాదం మీ జీవితంలో ఏంటి అంటే, అయ్యా నాకు ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు. ఇది కాదు, రక్షణ ఇచ్చాడు. బికాస్ ఇల్లుకి కారుకి మిగతా దేని కొరకు దేవుడు ఎక్కువ వెల చెల్లించాల, కానీ రక్షణ కొరకు వెల చెల్లించాడు. వాటి కొరకు కూడా ఆయన గాయపరచబడ్డాడు. కానీ అతి ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది రక్షణ. అందుకని మన ఫోకస్ భూ సంబంధమైన వాటి మీద నుంచి దేవుడిచ్చిన రక్షణని కాపాడుకుంటంలో, రక్షణ వస్త్రాన్ని మలినం కాకుండా ఉంచుకుంటంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రక్షణతో కలపబడే ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితాల్లో కనుమతిస్తాడు. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక.
మీకు ఇవ్వబడిన రక్షణ కాపాడుకొందురుగాక. ఒకవేళ రక్షించబడకపోతే విలువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యకార్యాన్ని వ్యర్థపరచకుందురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.